నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, వైసీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా వారియర్స్ అంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలే కాదు, ఫారెన్ నుంచి కూడా కొంతమంది వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నారు. అంటే ఆపోజిట్ పార్టీని అశ్లీలంగా మాట్లాడటం కానీ, వాళ్ళకి సంబంధించి మార్ఫింగ్ వీడియోలు పెట్టడం కానీ, ఇలా వాళ్ళ జీవితాలకు రిస్క్ అవుతుందని తెలిసినా సరే వైసీపీ కోసం కష్టపడుతున్నారు. అయితే అలాంటి కార్యకర్తలను కూడా వైసీపీ పట్టించుకోవట్లేదంటూ ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ విధానాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా కొందరు మద్దతుదారులు ఉంటారు, అలాగే రాజకీయ నాయకుడికి కొందరు అభిమానులు ఉంటారు. అలా అభిమానులను కలిగి ఉండటం ఆ రాజకీయ పార్టీ, ఆ రాజకీయ నాయకుడి అదృష్టం. వాళ్ళేమి జీతాలు ఇచ్చి వీళ్ళని పోషింపజేయరు. వాళ్ళ నాయకత్వాన్ని ఆమోదించి వాళ్ళు గెలిస్తే వీళ్ళు గెలిచినట్టుగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఓడితే వీళ్ళు ఓడినట్టుగా ఫీల్ అవుతారు. ఏ రాజకీయ పార్టీకైనా అటువంటి శ్రేణుల్ని అభిమానుల్ని కలిగి ఉన్న రాజకీయ పార్టీలు ఆ శ్రేణులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది కూడా డెఫినెట్గా చర్చనీయాంశం. మేము 42-43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం శ్రేణులకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. గెలిచినా ఓడినా 4 దశాబ్దాల పైగా ఆ పార్టీతోటి అంకితమయ్యి అన్ని కష్ట నష్టాల్లో కూడా ఆ పార్టీతోటి కొనసాగుతున్న లక్షలాది కార్యకర్తల కుటుంబాలు ఇవాళకి ఆ పార్టీకి అండగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా రాష్ట్రంలో నిర్వీర్యం చేసేస్తూ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం వైసీపీలోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలా ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో ఆయన కూడా చాలా ఉద్దాన పతనాలు చూశాడు రాజకీయంగా. ఆయన పార్టీ ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే అక్రమ ఆస్తుల కేసులో జైలుకి వెళ్ళాడు. తర్వాత రోజుల్లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యాడు. ఆ తర్వాత 2019 అధికారం దక్కింది. ఇవాళ మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేని ఓటమిని ఎదుర్కొంటా ఉన్నాడు. అంటే 16 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 4 రకాల ఉద్దాన పతనాలు చూశాడు ఆయన. అలా చూసిన క్రమంలో పార్టీ ప్రజల మద్దతు పొందలేక ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. కానీ ఆ పార్టీని అంటి పెట్టుకొని ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తా, ఆరాధిస్తా, ఆయన మాటే శిరోధార్యంగా భావిస్తున్న కార్యకర్తలు ఉన్నారు. ఆయనే జీవితకాలం ఆ పదవిలో ఉండాలని ఆకాంక్షిస్తున్న కార్యకర్తలు ఉన్నారు. దానికోసం ఒక సూసైడల్ ఆర్మీ లాగా పనిచేస్తున్న కార్యకర్తలు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే వాళ్ళు చేస్తున్న తప్పని తెలుసు. తమ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి తెలుగుదేశం పార్టీనో, తెలుగుదేశం నాయకత్వాన్నో, తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలను ఇష్టరీతిన జుగుత్సాకరమైన పదజాలంతో విమర్శలు చేయటం సహేతుకం కాదని తెలుసు వాళ్ళకి. కానీ తమ నాయకుడికి ప్రత్యర్థులుగా ఉంటారా, తమ నాయకుడి ప్రత్యర్థులు తమకు శత్రువులుగానే భావిస్తా ఇవాళ మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అంటారు. ఆ పార్టీ కన్నా, రాష్ట్రం కన్నా ఆ నాయకుడి పట్ల అంతటి అభిమానం కలిగి ఉండి ఆ అభిమానాన్ని వ్యక్తం చేసే ప్రాసెస్ లో పరిద్దాటి సంస్కారహీనపు భాషతో, సంస్కారహీనపు ప్రవర్తనతో చెలరేగిపోయిన కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఉండేవాళ్ళు, లైఫ్ టైమర్స్ అనేవాళ్ళు, వాళ్ళకి ఇక కుటుంబము, ఉద్యోగము, వ్యాపారం ఏముండవు. వాళ్ళు ఫుల్ టైము ఆ పార్టీకే పనిచేస్తారు, వాలంటీరింగ్. భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఉంటారు. వాళ్ళకి పెళ్లి కూడా చేసుకోరు, జీవితకాలం ఆ పార్టీ సేవలో అంకితం అయిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళ పోషణ భారం కూడా పార్టీయే చూసుకుంటుంది. అలాగే ఇవాళ పార్టీ మీద పోషణ భారం పరంగా ఆధారపడకుండా కూడా దశాబ్దాల తరబడి ఆయా పార్టీలకి లాయల్గా ఉన్న కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో కష్టం వస్తుంది. వాళ్ళ శక్తికి మించిన కష్టం, వాళ్ళ పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ప్రధానంగా వచ్చేవి ఒక 20-30 ఏళ్ళు గడిచేటప్పటికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళ స్తోమతను మించిన వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. అటువంటప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో కనీసం ఇన్నాళ్ళు మనం నాయకుడికి అండగా ఉన్నాం కదా, మన నాయకుడు ఏదైనా మన రెస్క్యూకి వస్తాడేమోనని చెప్పని ఆశతో ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసే క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళకు వాళ్ళు సిక్ అయిపోయి ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల ఆ ఆవేదన, ఆ రోదనలతోటి చలించిన ఆ పార్టీ శ్రేణులు నాయకత్వం దృష్టికి తీసుకెళ్తారు. సార్, మన కార్యకర్త ఇలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పని. అలా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మనకు తెలుసు, గత కొన్నాళ్లుగా చూస్తున్నాం, కొన్నేళ్లుగా చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే కార్యకర్తల సంక్షేమ అనేది హెడ్ లోకేష్, తను కార్యకర్తలని దృష్టిలో పెట్టుకొని, కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకుల నుంచి విరాళాలు వసూలు చేసి వాటి ద్వారా పార్టీ కార్యకర్తల కష్టకాలంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాడు. ఎంతో మందికి నాకు తెలిసి అసలు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అయితే పేదలు ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా సరే లోకేష్ నుంచి ఆ కుటుంబానికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ వెళ్ళిపోద్ది. ఆ నూతన వధువరులకి కొత్త బట్టలతో పాటు వాళ్ళకి నగదు బహుమతి కూడా వెళ్ళుద్ది.
అలాగే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కార్యకర్తల్ని ఆదుకోవడానికి ఎన్నో సందర్భాల్లో ఎంతో సహాయం తను చేశాడు. ఇవాళ రాష్ట్ర మంత్రిగా తన దృష్టికి వచ్చిన అంటే మానవతా దృక్పథంతో తను స్పందిస్తూ ఎవరు ఏ కష్టంలో ఉన్నాము అని చెప్పని తను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ పెట్టినా సరే ఇమ్మీడియట్ గా తను స్పందిస్తా ఉన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరికైనా ప్రాణహాని లాంటివి కానీ లేదు వాళ్ళ ఆర్థికంగా ఏదైనా దెబ్బతిన్న కుటుంబాలు ఉంటే వాళ్ళ పిల్లలను చదివించే బాధ్యత కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్ కాలేజీల ద్వారా ఆ బాధ్యతలు తీసుకొని ఒక ఎమోషనల్ కనెక్టివిటీ తెలుగుదేశంకి ఆ శ్రేణులకు మధ్య ఏర్పడింది. మరి అదే సందర్భంలో వైసీపీ ఎంత డెడికేటెడ్ గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అంతే డెడికేటెడ్ గా నేను ఇందాక చెప్పినట్టు ఒక సూసైడల్ ఆత్మాహుతి దళాల్లాగా వైసీపీ కూడా పనిచేస్తున్నారు. అలా పనిచేసే క్రమంలో వాళ్ళు కేసులు పాలవుతారు, వాళ్ళ కెరీర్ని కూడా పణంగా పెడతారు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పాలవుతారు, అన్నిటికన్నా ముఖ్యంగా అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు ఉంటాయి. అలా అయినప్పుడు నువ్వు నిత్యం విమర్శలు చేసే తెలుగుదేశం పార్టీ ఆ నాయకత్వం అంతగా స్పందిస్తుంది కదా, నువ్వే విధంగా స్పందిస్తున్నావు? నీ శ్రేణులు కదా, నీ కోసం కదా వాళ్ళకి ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తా ఉంది. వాళ్ళ శ్రమ ఫలించితే నీకు ముఖ్యమంత్రి పదవి దక్కుద్ది, కనీసం నీకు ఎమ్మెల్యే పదవి అయినా ఉంటుంది. కానీ వాళ్ళకేముంటుంది? ఇవాళ వాళ్ళు వీధిని పడతా ఉన్నారు కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ప్రేమించి ఆరాధించి అతను అనుసరించి అతను నెగ్గితే అతనికి పదవి దక్కితే మాకు చాలు అనుకున్న వాళ్ళు వాళ్ళకి కష్టం వచ్చిన రోజు ఇతను స్పందించకపోవటం, అసలు స్పందించే మెకానిజమే పార్టీలో లేకపోవటం. అరే మన కార్యకర్త ఒకటికి ఈ విధమైన కష్టం వచ్చింది స్పందించండి అని చెప్పని అప్పీల్ చేస్తే ఆ పార్టీ నాయకత్వం కూడా ద్వితీయ స్థాయి నాయకత్వం కూడా సరిగా స్పందించకపోవటం. మా కడుపే కైలాసం, మేము సుఖంగా ఉన్నాం లేదా, మేము పెద్ద పెద్ద విల్లాలు ప్యాలెస్లు కట్టుకున్నాం లేదా, మా పిల్లల కోసం ఎస్టేట్లు అమర్చుకోగలిగాం లేదా అనే ఆ స్వార్థంతో నిన్ను నమ్మి నీ వెనక నడుస్తున్న శ్రేణులు కూడా నువ్వు పట్టించుకోకపోతే అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ శ్రేణులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైనా సవ్యమైన కుటుంబ సంబంధాలు మెయింటైన్ చేస్తే సవ్యమైన సామాజిక సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన తల్లితో సఖ్యత లేదు, చెల్లితో సఖ్యత లేదు, చిన్నాన్న కుమార్తెతో సఖ్యత లేదు, చిన్నాన్నని దారుణంగా గొడ్డలతో నరికి చంపిన బాధ్యులు అని చెప్పని సూతదారులు వీళ్ళు పాతదారులు వీళ్ళు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేసిన వ్యక్తుల్ని అతను వెనకేసుకొచ్చి కాపాడుతా ఉన్నాడు, తన చెల్లెళ్ళని దూషిస్తా ఉన్నాడు, తన చెల్లెళ్ళ వ్యక్తిత్వ హనానికి పాల్పడతా ఉన్నాడు. అటువంటి వ్యక్తి, అటువంటి నాయకుడు సొంత తోడబుట్టిన చెల్లితోటి తల్లితోటే సవ్యంగా సంబంధాలు మెయింటైన్ చేయని నాయకుడు మీతోటి ఏ విధంగా మెయింటైన్ చేస్తాడని మీరు అత్యాసపడతా ఉన్నారు. అతని నైజం ఏంటనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అతని మీద విమర్శలు ఎక్కుపెట్టిన కారణంగా అతని చెల్లెలను కూడా మీరు దూషించారు. అతని చెల్లెలు ఒకనాడు అతని కష్టకాలంలో ఉన్న రోజు అతని కోసం 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లెలు ఇవాళ అతనితో ఎందుకు విభేదించింది అనే ఆ మూలాల్లోకి వెళ్ళి కనుక మీరు ఆలోచించుకుంటే సొంత చెల్లికే న్యాయం చేయలేని వాడు మన గురించి ఏం పట్టించుకుంటాడన్న విఘ్నత మీకు స్ఫురించుండేది. కానీ అలా స్ఫురించకుండా ఇంకా ఇంకా అతని పట్ల ఒక ఉన్మాదాన్ని, అది ఉన్మాదపు అభిమానంగానే భావించాలి మనం. అలా పెంచుకొని ఇవాళ సమస్య మీ గడపల వరకు తెచ్చుకొని మీరు కేసులు పాలవుతున్నారు. ఇవాళ మీ అనారోగ్య సమస్యలు తలెత్తిన రోజున మీరు ఆ నాయకుడు మీ రెస్క్యూకి రాక అదే సందర్భంలో మీ ప్రత్యర్థిగా ఉన్న అదే లొకేషన్ మీరు అభ్యర్థించి అతను స్పందించి అతని నుంచి సహాయ సహకారాలు అందుకుంటా ఉన్నారు. ఇది చాలా మంది శ్రేణుల విషయంలో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న నిత్యకృత్యంలా కనిపిస్తా ఉంది. కాబట్టి మొట్టమొదట ఏ నాయకుడిని ఏ పార్టీని మనం అనుసరిస్తా ఉన్నాం, ఆ నాయకుడి మనస్తత్వం ఏంటి, ఆ నాయకుడు శ్రేణులకు ఇస్తున్న విలువ ఎంత, అతనుకున్న ఆర్థిక స్తోమత దృష్ట్యా చూసినప్పుడు కనీసం 1,00,000 మందికి ప్రతి నెల ఇంత చొప్పున పంపించినా కూడా తరగనంత ఆస్తిపాస్తులు అతను సంపాదించుకుని ఉన్నాడు. అంతటి ఆర్థిక స్థితి అతనికి ఉన్నప్పుడు కనీసం కష్టకాలంలో ఉన్న తన శ్రేణులకి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళని, ఖరీదైన వైద్యం అందుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్న వాళ్ళని కూడా ఆదుకోలేనప్పుడు ఆ నాయకుడి కింద పని చేస్తే ఎంత, పని చేయకపోతే ఎంత, ఆ నాయకుడు నాయకుడిగా చలామణి అయితే ఎంత, చలామణి కాకపోతే ఎంత. ఇది మొట్టమొదట ఆ శ్రేణుల్లో కనుక ఆ రకమైన ఆలోచన కలిగినప్పుడు ఆ పార్టీ ఉండదు, ఆ నాయకుడు రాజకీయ ముఖ చిత్రం మీద కంటికి కనపడ్డం. థ్యాంక్ యూ.